హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లో, జీనియస్ ఆన్లైన్ ఛానల్లో తెలంగాణ పథకాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక వీడియో ఉంటుంది. అయితే ఈ యొక్క ముఖ్యంగా సమాచారం అంతా కూడా తెలంగాణ మాసపత్రికల ఆధారంగా, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ ఆధారంగా ఈ యొక్క పథకాలను రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించిన పుస్తకం కూడా ఒక 10 రోజుల మార్కెట్లోకి వస్తుంది. తెలంగాణకు సంబంధించిన తెలంగాణ స్కీమ్స్ తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో రావడం జరుగుతుంది. అయితే మరి తెలంగాణ స్కీమ్స్ యొక్క ప్రాధాన్యత అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందని చూసినప్పుడు మనకు జనరల్ స్టడీస్ పేపర్లో, జిఎస్ పేపర్లో దాదాపుగా ఫస్ట్ పేపర్ తీసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్ నిర్వహించినా, అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, హాస్టల్ వెల్ఫేరే కానీ, ఇంకా ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఏడబ్ల్యూ తీసుకున్నా, డిఓ తీసుకున్నా, ఇంకా ఏ ఎగ్జామ్స్ సిడిపో తీసుకున్నా, నువ్వు ఏ ఎగ్జామ్ రాసిన తెలంగాణలో ఆ తెలంగాణ స్కీమ్స్కి ఆ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమం మీద దాదాపుగా 5 నుండి 10 ప్రశ్నలు వస్తాయి. 5 నుండి పేపర్ 1లో 5 నుండి 10 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అంతేనా సార్ అంటే దీని యొక్క స్కోప్ అనేది ఇండియన్ సొసైటీలో కూడా ఉండడం జరిగింది. దీని యొక్క స్కోప్ అనేది ఇండియన్ సొసైటీలో కూడా మనకు పేపర్ 2కి సంబంధించి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి, అలాగే పేపర్ 1లో, ముఖ్యంగా పేపర్ 1లో మనకు సామాజిక వెలి అనే అంశాన్ని చదివినప్పుడు కూడా దీనికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అక్కడ దీని యొక్క స్కోప్ వచ్చేసి 5 నుండి 10 మార్కులకు. అక్కడ కూడా ఏది పేపర్ 2లో సంబంధించి ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజంలో కూడా దీని స్కోప్ ఉంటుంది. 5 నుండి 10 మార్కులు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ విధానాల గురించి ఉండడం జరిగింది సిలబస్లో. ఆ ఇండియన్ సొసైటీలో అక్కడ కూడా 5 నుండి 10 మార్కులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ ఎకానమీకి సంబంధించి తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ దాదాపుగా 15 నుండి 25 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. తెలంగాణ స్కీమ్స్ నుంచి అంత స్కోప్ ఉందా అంటే 15 నుండి 20 మార్కులు కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సిలబస్లోనే పేర్కొన్నాడు అక్కడ. ఏది తెలంగాణ ఎకానమీలో సిలబస్ పరిశీలించినట్లయితే 5వ యూనిట్ను పరిశీలించినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ విధానాల గురించి ఇవ్వడం జరిగింది. అక్కడ అంటే ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ దాదాపుగా 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఏది 5th యూనిట్లోనే 10 మార్కులు వస్తాయి. 5th యూనిట్లోనే 10 మార్కులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ ఎకానమీలో అంటే ఎకానమీలో 2వ యూనిట్, అలాగే 3వ యూనిట్, అలాగే 4వ యూనిట్ చూసినట్లయితే ఇక్కడ నుండి కూడా దాదాపుగా ఒక్కొక్క యూనిట్ నుంచి 3 నుండి 4 ప్రశ్నలు రావచ్చు. ఎందుకంటే సెకండ్ యూనిట్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గురుకుల ఎడ్యుకేషన్స్, అలాగే విద్యార్థుల అక్షరాస్యత గురించి, అంతేకాకుండా లింగ నిష్పత్తుల గురించి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవంతా కూడా నీకు తెలంగాణ ప్రభుత్వం ప్రచురించేటువంటి ప్రచురించే సమాచారంలో మొత్తం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎకానమీలో సంబంధించి వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, ముఖ్యంగా మనకు రైతు భరోసా స్కీమ్ లాంటిది, అట్లాంటి స్కీమ్స్ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా ప్రశ్నలు రావడానికి ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో తీసుకొచ్చినటువంటి తెలంగాణ పాలసీస్ ఏమున్నాయి, ఏం స్కీమ్స్ తీసుకొచ్చాయి, అక్కడ కూడా వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దాదాపుగా 15 నుండి 20 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తెలంగాణకు సంబంధించి స్కీమ్స్ ముఖ్యంగా అటు ఇండియన్ సొసైటీలో, ఇటు తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఫస్ట్ పేపర్లో ఎంత కలుపుకుంటే నువ్వు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినప్పుడు దాదాపుగా ఇక్కడ నుండి 40 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. 35 నుండి 45 ప్రశ్నలు కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటాయి, నీకు తెలియకుండానే ఉంటాయి. అంత స్కోప్ ఉందా అంటే సిలబసే ఇవ్వడం జరిగింది. మనం కాదు సొంతంగా ఇస్తాం కదా, సిలబస్లోనే అంశాలు పేర్కొన్నారు. కాబట్టి ఎక్కువగా నీకు అక్కడి నుంచే అంటే తెలంగాణ ప్రభుత్వ విధానానికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్కి చాలా పేజెస్ తక్కువ ఉంటాయి, తక్కువ సిలబస్ ఉంటుంది, తక్కువ అంశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే రీసెంట్గా జరుగుతున్న అంశాలు కాబట్టి, కరెంట్ అఫైర్స్ అంశాలు కాబట్టి కంపల్సరీ ఇక్కడి నుంచి మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఫోకస్ కూడా చేయాల్సింది ఇది ఒక అంశం. ఓకేనా, ఇది తెలంగాణ స్కీమ్స్ సంబంధించి. అయితే ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లో తెలంగాణ స్కీమ్స్ సంబంధించి ఒక వీడియో ఉంటుంది. ఈరోజు మొదటి వీడియో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలతోటి ఒక ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ప్రజలలో, అంటే పేద ప్రజలలో ఒక విజయ సంకల్పాన్ని నింపాలన్న, అంటే ఒక ఆశతోటి ఈ యొక్క స్కీమ్స్ ప్రారంభించినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క
అభయహస్తం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీలు పరిశీలించినట్లయితే దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం 36 అంశాలు పొందుపరిచినప్పటికీ వీరు కాంగ్రెస్ పార్టీ వారు ముఖ్యంగా ప్రజలకి ఇంప్లిమెంటేషన్ చేసే అంశాలు పథకాలు ఏంటంటే 6 అంశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ 6 అంశాలు ఏంటంటే ఒకటి రైతు భరోసా, ఒకటి గృహజ్యోతి, 3 వచ్చేసి గృహజ్యోతి, 3 వచ్చేసి మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత, ఇలా 6 అంశాలను తీసుకొని 6 గ్యారెంటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికలలో అంటే ముందుకు పోవడం జరిగింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఆధారం చేసుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బెమ్మరథం పట్టారు. ఈ యొక్క వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏది కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలలో కింది వాటిలో లేని అంశం ఏంది అడగవచ్చు. నిన్న రీసెంట్గా ఎస్సీ స్టడీస్ ఎగ్జామ్ జరిగినప్పుడు వాడు ఏం చేసింటే మహాలక్ష్మి పథకాన్ని శ్రీలక్ష్మి అని ఇవ్వడం జరిగింది. ఇలా క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ కింది వాటిలో అభయహస్తం 6 గ్యారెంటీలో లేని అంశాన్ని గుర్తించండి, ఇలా తప్పుకున్న అంశాన్ని గుర్తించండి, ఇలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 6 అంశాలు తెలియాలి. ఫస్ట్ మనకు కాంగ్రెస్ పార్టీ యొక్క తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు అంటే తెలియాలి. ఫస్ట్ మహాలక్ష్మి ఒకటి, రైతు భరోసా ఒకటి, గృహజ్యోతి ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, యువ వికాసం ఒకటి, చేయూత ఒకటి. ఈ యొక్క 6 స్కీమ్స్ తెలియాలి. ఈ 6 స్కీమ్స్ యొక్క ప్రాధాన్యత అంశాలు ఏంటో తెలియాలి. ఓకేనా? అయితే మరి ఏందని చూస్తాం. ఫస్ట్ రైట్, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2023 ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ప్రజాపాలన కార్యక్రమం ఎప్పుడు జరిగిందంటే 2023 డిసెంబర్ 27న ఈ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలోకి రావడానికి తీసుకొచ్చినటువంటి అభయహస్తం లోగోని ఆవిష్కరించారు. ఎప్పుడు ఆవిష్కరించారంటే 2023 డిసెంబర్ 27న ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి పైన ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత దాని కింద ఈ 6 గ్యారెంటీలు ఉండడం జరుగుతుంది. ఒకటి మహాలక్ష్మి అయితేంది, ఒకటి గృహజ్యోతి అయితేంది, 3 యువ వికాసం అయితేంది, 4 ఇందిరమ్మ ఇల్లు అయితేంది, 5 చేయూత అయితేంది, 6 రైతు భరోసా అయితేంది. ఈ 6 అంశాలు కూడా ఈ యొక్క ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క లోగోను ఎప్పుడు ఆవిష్కరించారంటే 2023 డిసెంబర్ 20న ఆవిష్కరించారు. మరి ఎక్కడ ఆవిష్కరించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క లోగోలో ముఖ్యంగా ఏ అంశాలు ఉన్నాయంటే చూసుకున్నట్లయితే మనకు మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా, ఈ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అంశాలతో రూపొందించిన లోగోని 2023 డిసెంబర్ 27న రాష్ట్ర మంత్రులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మరి ఏంది 6 అంశాలు చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క 6 అంశాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం. ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి మహాలక్ష్మి పథకంలో 3 అంశాలు ఉంటాయి. 3 అంశాల్లో ఒక అంశం వచ్చేసి మహిళలకు స్త్రీలకు ప్రతి నెల కూడా 500 రూపాయలు, 2500 రూపాయలు. అంతేకాకుండా సెకండ్ అంశం వచ్చేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. మూడో అంశం వచ్చేసి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము. ఇది మహాలక్ష్మికి సంబంధించి. సెకండ్ వన్ వచ్చేసి గృహజ్యోతికి సంబంధించి ప్రతి కుటుంబానికి ముఖ్యంగా అత్యంత వెనుకబడిన బీపీఎల్ కుటుంబాల వారికి ప్రతి కుటుంబానికి కూడా అంటే రేషన్ కార్డు కలిగి ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి తక్కువ విద్యుత్తును ఉపయోగించే వారికి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి కింద ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ అంశం వచ్చేసి మనకు రైతు భరోసా. ఈ రైతు భరోసా గుండా ప్రతి ఏటా రైతులకి అండ్ కౌలు రైతులకి ప్రతి సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు. అంతేకాకుండా వ్యవసాయ కూలీలకి ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు.
12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకి, 15,000 రూపాయలు అయితేనేమో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మంచిగా, 15,000 రూపాయలు అయితేనేమో రైతులకి, కౌలు రైతులకి. అలాగే వరి పంటకి ప్రతి ఎకరానికి కూడా వరి పంటకి బోనస్గా 500 రూపాయలు చెల్లిస్తారు. 500 రూపాయలు బోనస్గా చెల్లించడం జరుగుతుంది. 500 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు యొక్క ప్రాధాన్యత చూసినట్లయితే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తారు. ఇంటి స్థలం ఇచ్చి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ పథకం కింద. ఇది ఈరోజే ప్రారంభిస్తున్నారు. 2024 మార్చి 11న ఈరోజు భద్రాచలంలో ప్రారంభించడం జరుగుతుంది ఇందిరమ్మ స్కీమ్ని. దాని గురించి మంచి వివరించుకుందాం నెక్స్ట్. అయితే ఇదే స్కీమ్ కింద ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోసిన ఉద్యమకారులకి 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంటి స్థలాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇల్లు కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఏది? ఇందిరమ్మ ఇళ్ళ కింద. నెక్స్ట్ యువ వికాసం కింద, 5వ అంశం వచ్చేసి యువ వికాసం కింద విద్యార్థులకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇవ్వడం జరుగుతుంది యువ వికాసం కింద. అంతేకాకుండా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం జరుగుతుంది. ఈ యొక్క ఏది యువ వికాసం కింద ప్రారంభించడం జరుగుతుంది. దీనికి 2024-25 తాత్కాలిక బడ్జెట్లో 500 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఏది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం. ఓకేనా? దానికోసం. నెక్స్ట్ చేయుత స్కీమ్. ఈ చేయుత స్కీమ్ కింద వృద్ధులకి ఇంతకుముందు అయితే తెలంగాణ ప్రభుత్వం, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా స్కీమ్ ఎలా తీసుకొచ్చిందో ఇక్కడ వృద్ధులకు సంబంధించి 4,000 రూపాయల పింఛన్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్కీమ్ కింద గతంలో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గతంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేది. దాన్ని ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దీనికోసము ఈ యొక్క 6 గ్యారెంటీల అమలు కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఫిబ్రవరి మంత్లో. అయితే 6 గ్యారెంటీల సంబంధించినటువంటి ఈ యొక్క బడ్జెట్లో దీనికోసము 2024-25 తాత్కాలిక బడ్జెట్లో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క 6 గ్యారెంటీల అమలు కోసము 53,196 కోట్లను కేటాయించింది. 190 కోట్లను కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం. దీనిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ యొక్క క్వశ్చన్ ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు కోసము ఇటీవల తాత్కాలిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది. అంతేకాకుండా ఈ మహాలక్ష్మి కింద ఉన్నటువంటి అంశాలు ఇచ్చేసి ఎక్కడైనా అడగవచ్చు, గజిబిజ్ చేసి అడగవచ్చు, ఇటు ఇచ్చేసి అటు అడగవచ్చు. నిన్న రీసెంట్గా జరిగినటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్ పేపర్ చూస్తే తెలంగాణ స్కీమ్స్ పైన 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఒక చిన్న ఎగ్జామ్ జరిగితేనే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఫోకస్ అంతా కూడా అంటే నేర్చుకునేటప్పుడే ఒక సంపూర్ణంగా ఒక వివరంగా నేర్చుకోండి. దానివల్ల మీకే లబ్ధి చేకూరుతుంది. ఓకేనా? కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి నుంచి తెలంగాణ స్కీమ్స్ సంబంధించిన ప్రతి సమాచారం కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి షేర్ చేయండి. ముఖ్యంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను దాదాపుగా ఇప్పటి నుండి మీకోసమే మొత్తం కూడా టైం కేటాయించడం జరుగుతుంది. ఆన్లైన్లో ఉంటా. ఎందుకంటే నేను రాసే పుస్తకాలు కూడా అన్నీ అయిపోయినాయి. నేను రాయింది ఏంటంటే ఒక ఇండియన్ పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ పుస్తకాలు కూడా వర్క్ జరిగింది కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే చాలామంది మిత్రులు కూడా మార్కెట్లో చాలామంది కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించి చాలామంది మంచి మిత్రులు ఉన్నారు. అందుకోసమే మళ్ళీ ఎందుకు అనవసరంగా చేసి వాళ్ళందరితోటి మనం డిస్టర్బ్ కావడం అనే ఉద్దేశంతో చేయలేదు. కానీ మీరు నిజంగా ఒక నిబద్ధతకి ప్రిపేర్ కాండి, 100% విజయం సాధిస్తారు. మీరు ఒకవేళ మంచిగా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన జీనియస్ ఆన్లైన్ యాప్లో దాదాపుగా 400 టెస్టుల దాకా గ్రూప్ 2కి సంబంధించిన టెస్టులు ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం. చాలా ఎలా అయితే ఉన్నాయో ఈ అంశాలను ఇలా వివరించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? రైట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ.